హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అనగనగా. ఇదొక ఫీల్ గుడ్ డ్రామా మూవీ, తెలుగు మూవీ. మావలు ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీకు సుమంత్ నటించిన గోదావరి, మళ్ళీ రావా ఇలాంటి కొన్ని మూవీస్ ఉన్నాయి కదా తనవి. మీకు అవి నచ్చితే ఈ మూవీని అస్సలు వదలకండి. నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్రో. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్తో కట్టి పడేశారు భయ్య. ఇది మన టాలీవుడ్ ముఫాసా సింబా స్టోరీ. స్టార్టింగ్ సీన్లో వ్యాస్ సార్ స్కూల్లో సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ గురించి ఫన్నీ వేలో ఒక స్టోరీని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంతో మూవీని స్టార్ట్ చేసిన తర్వాత సుమంత్ అలియాస్ వ్యాస్ సారు తను ఎలాంటి ఎడ్యుకేషన్ పిల్లలకు అందిద్దాం అనుకుంటున్నాడు, స్టూడెంట్స్ అందరికి ఫేవరెట్ సార్ ఎలా అయ్యాడు అనేదే ఈ మూవీ స్టోరీ. మనకు హిందీలో తారే జమీన్ పర్ వచ్చింది కదా, ఈ మూవీ కూడా ఫస్ట్ హాఫ్ అలాంటి స్టోరీ లాగే ఉండబోతుంది అనేలా అనిపించినా గానీ ఈ స్టోరీ టెల్లింగ్ మొత్తం డిఫరెంట్ వేలో ఉండి సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషనల్ గా వేరే స్టోరీని మనకు చూపించారు భయ్య. సుమంత్ వైఫ్ గా యాక్ట్ చేసిన హీరోయిన్ కూడా చక్కగా అందంగా ఉంది. ఇక సుమంత్ కొడుకుగా యాక్ట్ చేసిన పిల్లాడి గురించి చెప్పాలి బ్రో. క్లైమాక్స్ లో తన యాక్టింగ్ తో మంచి మార్క్స్ కొట్టేశాడు. ఇందులో ఇద్దరు సుమంత్ అండ్ ఆ పిల్లాడి యాక్టింగ్ తో కుమ్మి అవతల పడేశారు. ఇది మనకు తెలిసిన స్టోరీ లాగే అనిపించిన నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేలా ఉన్నా గానీ ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ అయితే మనకు రాదు మావా. ఆ సినిమాకి మెయిన్ గా ఆ ముగ్గురి క్యారెక్టర్స్ కి ఎమోషనల్ గా బాగా మనం కనెక్ట్ అవడం వల్ల వాళ్ళతో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తాం. ఈ మూవీని మీ పిల్లలకు చూపించండి. ఇఫ్ పిల్లలకు చూపించకపోయినా పర్వాలేదు, కానీ పేరెంట్స్ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ మూవీని, ఈ కాలం పేరెంట్స్ పక్కాగా ఇవ్వండి. కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ ఎక్కకపోవచ్చు, ఏం సోదిరా బాబు అనేలా ఉంటుంది. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, మంచి కాఫీ లాంటి సినిమా బ్రో, పక్కా చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ. అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 మరణమా. ఇదొక డార్క్ కామెడీ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక యువరాజు ఒక నిధిని కాపాడుకుంటూ ఉంటాడు. అయితే కొందరు దొంగలు వచ్చి ఆ నిధిని దోచేసుకుందామని చూస్తారు. మరి అప్పుడు ఆ యువరాజు ఏం చేశాడు, ఆ దొంగలని చంపాడా లేదా అన్నదే ప్లాట్. అదేంటి బ్రో, ఇది సీరియల్ కిల్లర్ స్టోరీ కదా. ఒక సీరియల్ కిల్లర్ ముసలో నోట్లో అరటి పెండి పెట్టి చంపుతూ ఉంటాడు కదా. గది గద స్టోరీ, నువ్వు ఏదో స్టోరీ చెప్తున్నావేంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సినిమా చూడండి, ఈ యువరాజు కథ ఏంటో మీకే అర్థమవుతుంది. దీనికి ప్రొడ్యూసర్ మన టొయినో థామస్. మూవీ అయితే చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టకుండా డీసెంట్ కామెడీతో మంచి ఎంగేజ్ చేసే మూవీ మావా బ్రో. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఒక క్యారెక్టర్ ముసలోడే గాని మహానుభావుడు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ తో లింక్ అయిన ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క స్టోరీ, వాళ్ళందరినీ ఒక దగ్గర ఎలా కనెక్ట్ చేశారు అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 పద్మావత్. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే తెలుగులో ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చింది కాబట్టి వెంటనే చూసేయండి. మేవర్ మహారాణిగా చరిత్రలో నిలిచిపోయిన రాణి పద్మావతి లైఫ్ లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. సంజయ్ లీలా బన్సాలి టేకింగ్ అయితే కిరాకుంటది మావా. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం, ఆ గ్రాండ్ విజువల్స్ కోసం పక్కాగా ఒకసారి చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది, అదొక్కటి మైనస్. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. మరి ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఆన్లైన్లోకి వచ్చింది. ఏ ఓటీటీలో ఉందో ప్లీజ్ మెన్షన్ చేయండి ఎవరికైనా తెలిసే. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఈ ఫ్రాంచైజ్ లో కొన్ని మూవీస్ తెలుగులో కూడా ఉన్నాయి భయ్యా. ఈ మూవీని ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ 6th పార్ట్ ఈ ఫ్రైడే రోజు రిలీజ్ కాబోతుంది. ఈ పాపులర్ ఫ్రాంచైజ్ మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి మావా. ఈ మూవీలో కాన్సెప్ట్ ఏంటంటే జరగబోయే బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏంటో మన మెయిన్ క్యారెక్టర్కి ముందే తెలిసిపోవడం వల్ల అది ఆపలేక గోకలేక ఏం చేశాడు అనేది ప్లాట్. కొన్ని సీన్స్ అయితే వామ్మో అనేలా ఉంటాయి భయ్యా.
ప్రొడక్షన్ క్వాలిటీ అయితే కిరాక్ ఉంటుంది. దీనికి అన్నిటికి కలిపి ఓవరాల్ గా 100కి ఒక 70 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, కానీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో లేవు. మరి తెలుగులో ఏ ఓటీటీలో ఉన్నాయి బ్రో అంటే నేను చెప్పా కదా, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 అయ్యానం అనే ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ అయితే సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. ఓటీటీలో రిలీజ్ అయిన 5 days లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇందులో మన హీరోయిన్ పాప కొత్తగా పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగు పెట్టాక అక్కడ ఒక ఇన్సిడెంట్ టపీమని ఒకడు పోతాడు. వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ జరిగిన క్రైమ్స్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనే పాయింట్స్ వాళ్ళ స్టోరీ. ఇది మరీ తోపు మూవీ అయితే కాదు, కానీ జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. సీరియల్స్ చూసే వాళ్ళకి ఈ సిరీస్ ఇంకా బాగా నచ్చుతుంది బ్రో. ఇది కన్నడ, హిందీ, తమిళ్లోనే ఉంది కదా, G5 లో తెలుగులో లేదు కదా అని అడగకండి. ఈ ఫ్రైడే నుండి తెలుగు కూడా యాడ్ చేస్తున్నారు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 ఓటీటీ, ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ విజయ్ భాస్కర్ బ్రో కామెంట్ చేశాడు, వాచ్డ్ పెర్సు మూవీ విత్ ఫ్రెండ్స్, లాట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ వాచింగ్ విత్ ఫ్రెండ్స్ ఓన్లీ, అండ్ సూపర్ మూవీ, వాచ్ వితౌట్ లేడీస్ అండ్ చిల్డ్రన్ నైస్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ విజయ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రాధే బ్రో కామెంట్ పెట్టాడు, ఇన్స్టాంట్ ఫ్యామిలీ నైస్ మూవీ మావా, ఫ్యామిలీతో చూసే సినిమా అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాధే బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శివ బ్రో కామెంట్ పెట్టాడు, లాక్డ్ మూవీ ఈజ్ ఏ రీమేక్ ఆఫ్ శ్రీ సింహాస్ దొంగలున్నారు జాగ్రత్త అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శివ బ్రో. అండ్ నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతా. అలాగే మన మూవీ మ్యాథ్స్ పార్ట్ 2 పార్ట్ 3 లింక్ రివ్యూస్ కోసం వాటిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.